తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా ముందుగా సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూముల దత్తు, నర్సిపల్లి హారిక, కొరగంటి సతీష్, పిల్లిమరి మురళీకృష్ణ, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, పరిమి రాధ, కాలెప్పు సత్యసాయిరాం, వీర వీరాంజనేయులు, ఆయనాపు యేసు, విజయవాణి, మద్దిపట్టి స్వర్ణ రజని, పిడికిటి శ్రీదేవి, శ్రీవిద్య, పన్నాల లక్ష్మి సంతోషి, తగరం సురేష్, దేవి, అధికార లక్ష్మి, బండి సత్యప్రసాద్, స్వామి సూర్యకిరణ్, మోహిని, మాధవి, తుమ్మగుంట రమణమ్మ, ఎన్ సత్యనారాయణ, కాకరాల పవన్ కుమార్, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అయితే నీట్ పరీక్షలో జరిగినటువంటి ఏదైతే సిస్టమిక్ లోపం ఉందో దాన్ని వారు అవకాశంగా తీసుకుంటూ కేవలం విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి, లేదా కేవలం ప్రధాని గారు దేశానికి వారు క్షమాపణ చెప్పాలి అనేటువంటి రెండు అంశాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వివిధ రకాలుగా విద్యార్థులు ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఏ విధంగా పాఠ్యాంశాలు సరళీకృతం చేయాలి, లేదా వారికి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను ఎలా ఇవ్వాలి అనేటువంటి అంశాలు కాకుండా కేవలం ఈ రెండు అంశాల మీద దృష్టి పెట్టి వారు ఎంత పెద్ద ఆందోళన చేశారు అని అంటే అది దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేటువంటి విషయం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. దానికి తోడుగా నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలు వారు ప్రధానిగా దేశ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు అనేక సమస్యల మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఏదైతే ఇందాక సోమవీర్రాజు గారు వికసిత్ భారత్ 2047 గురించి మాట్లాడారు, దాన్ని నొక్కి వక్కాణిస్తూ ఇవాళ ప్రధాని గారు 7 సూత్రాలు మనం అనుసరించాలి దేశంలో అని చెప్పారు. దానిలో ఒకానొక ప్రధానమైనటువంటి అంశం, చివరిలో చెప్పిన ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే యువశక్తిని మనం సరి అయినటువంటి దిశలో తీసుకుని వెళ్ళాలి. అంటే వాళ్ళకి ప్రమాణాలతో కూడినటువంటి విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, వారు కేవలం జాబ్ వెతుక్కోవటం కాదు, 10గురికి ఉపాధి అందించే స్థాయిలో మన యువత ఉండాలి అనేటువంటి దిశగా వారు వేసినటువంటి అడుగులు అవన్నీ కూడా వారు చెప్పారు. కనుక ఆ 7 సూత్రాలు ఏవైతే ఉన్నాయో దీనికి తోడు వారు చెప్పింది ఏమిటంటే 7 సూత్రాన్ని ఆధారం చేసుకుని వికసిత్ భారత్ 2047 వైపు మనం వెళుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రయాణానికి పునాది మన యువత కావాలి అనేటువంటి ఒక పిలుపు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా అధ్యక్షులు, అలానే మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అనేక పెద్దలు మనకి స్వతంత్రం గురించి చాలా పెద్ద ప్రయత్నం చేశారు, పోరాటం చేశారు. 60 సంవత్సరాలు మనకు పరిపాలన కొనసాగింది. స్వతంత్రం వచ్చేటప్పటికి మన దేశంలో డాలర్ వాల్యూ, రూపాయి వాల్యూ డాలర్ కంటే ఎక్కువ ఉండేది. రూపాయి వాల్యూ డాలర్ కంటే ఎక్కువ ఉండేది. 1000 సంవత్సరాల పరాయి పరిపాలనలో మన దేశం నుంచి అనేక సంపదలు దోచుకు వెళ్ళినప్పటికి కూడా రూపాయి శక్తివంతంగా ఉంది. కానీ 60 సంవత్సరాల పరిపాలనలో గాడి తప్పినటువంటి రూపాయి ఈవేళ ఏ స్థితికి వెళ్ళిందంటే, మన దేశం అభివృద్ధి చెందింది, అవినీతి కూడా భారీ పరిశ్రమల స్థాయిలో అభివృద్ధి చెందింది. కాబట్టి రూపాయికి ఆ పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో మనం వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అనేక సంస్కరణలు చేపట్టడం మూలంగా నేషనల్ హైవేస్ కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వివిధ రకాల అంశాలు, అటు డిఫెన్స్ కావచ్చు,
అన్ని రకాల సమ్మిళితం భారత అభివృద్ధి కోసం గట్టి ప్రయత్నం మనం చేశాం.